యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి వచ్చిన కాంగ్రెస్ విజయాన్ని ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ పాచికలు పారవన్నారు. 17 పార్లమెంట్ స్థానాల్లో 16 స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జిల్లాలోనే పీఏసీ సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడతామని మంత్రి చెప్పారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించిన విషయాలను బయటకు చెప్పలేమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎగ్జాక్ట్లీగా ఒక సీనియర్ నాయకులైన వర్కర్ లాగా మీ అందరికీ తెలుసు మీనాక్షి నటరాజన్ గురించి. ఆమె ఈరోజు పీఎస్సీ మీటింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇవాళ భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లా మీటింగ్ జరుగుతున్నది. జిల్లా కేంద్రాల్లో మీటింగ్ చేయడం, అది సర్వే కానివ్వండి, పార్టీ బలోపేతం కానివ్వండి, నామినేటెడ్ పదవులు కానివ్వండి, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఆత్మ నిర్మాణం కానివ్వండి, అన్నింటిగా చర్చించడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు కూడా న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ కొన్ని విషయాలు మీకు చెప్పలేదు. సార్ మీద కొత్త ఓటర్ ప్రక్రియ 20వ తారీఖు దివంగత ప్రధానమంత్రి, ప్రపంచంలోనే ఏటి నేతగా ఉన్న రాజీవ్ గాంధీ గారి ఆ రోజు జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఆ రోజు ఓటు హక్కును 21 ఏళ్ళకి 18 ఏళ్ళకి తీసుకొచ్చింది రాహుల్ గాంధీ. యువతల ఆలోచన విధంగా పాలన ఉండాలంటే 18 ఏళ్ళకి ఓటు కల్పించాలని ఆ రోజు ఆయన ఎవరు అడగకుండా 18 ఏళ్ళకి ఓటు కల్పించిన మహానేత. ఆ రోజుల్లోనే సర్పంచ్ నేరుగా 2 లక్షలు 3 లక్షల లెక్క నేరుగా అకౌంట్లు వేసింది. ఏది 85లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ₹1 ఢిల్లీలోకి ₹1 పంపిస్తే 30 పైసలే గ్రామాలకు పెట్టుకుంటే 70 పైసలు ధనాలకు పోతుందని చెప్పి ఆ విధమైన గ్రామస్వరాజ్యాన్ని మొదలుపెట్టి కంప్యూటర్ వరకు పెట్టిన రాజీవ్ గాంధీ జయంతి 18 ఏళ్ళు కల్పించిన 18 ఏళ్ళకే ఓటు కల్పించిన ఆయన జయంతి సందర్భంలో పెద్ద ఎత్తున ఆ రోజు జయంతి కార్యక్రమాలు చేస్తూ కొత్త ఓట్లను తెరిపించే కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకోవాలని వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆమె ఆదేశం మేరకు తెలంగాణలో ఈ అన్ని కార్యక్రమం నల్గొండ జిల్లాలో నెంబర్ 1 ఉండే, ఉమ్మడి నల్గొండ జిల్లా నెంబర్ 1 ఉండే విధంగా తెలంగాణలో, ప్లస్ వచ్చే ఎలక్షన్లు కూడా మన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మన అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీని ఏ విధంగా ప్రధానమంత్రి చేయాలంటే దక్షిణ భారతంలో గతంలో తెలంగాణలో 36, 32 గెలిచాం. తర్వాత ఇద్దరు జాయిన్ అయ్యారు మన అభివృద్ధి కార్యక్రమాల కోసం. 34 ఉన్నాం. ఇంకా 100% గెలుస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది. 2 ఎంపీలు గెలుస్తాం జరిగింది. కొన్నిటి మీద మీకు చెప్పేది ఉంటాయి, కొన్ని చెప్పలేని ఉంటాయి. చెప్పాం కదా, అందుకనే మీరు చెప్పింది మీరు చెప్పాలి. మీ ఇష్టం ఉంటే చెప్పండి, మీకేంటో పెద్ద ఎత్తున గ్రామాలు చేయాలని మా నాయకులందరూ నల్గొండతో పాటు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నుంచి పెద్ద నాయకుల వరకు విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి మహానాయకుడు ఈరోజు 18 ఏళ్ళకి ఓటు కల్పించారు. ఇప్పుడు సర్ ప్రక్రియలో బీజేపీ పార్టీ వాళ్ళు సర్ భూమి పెట్టి గెలవాలని చూస్తారు. వెస్ట్ బెంగాల్ గెలిచిన తమిళనాడు అని వాళ్ళ అనుకుంటారు. కానీ తెలంగాణ వాళ్ళ పాచికల భారం ఇదే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైనా సరే మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. నెక్స్ట్ టైం మా టార్గెట్